హాయ్ హలో నమస్తే వణక్కం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కాబట్టి అండి స్పెషల్గా చికెన్ బిర్యానీ తయారు చేశానండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్టు, పెరుగు, గరం మసాలా కలిపి పక్కన పెట్టండి. తరువాత ఒక పెద్ద సైజు 3 ఆనియన్స్ తీసుకొని కొంచెం నెయ్యి, కొంచెం నూనె కలిపి వేడి చేసి ఆనియన్ డీప్ ఫ్రై చేసి ఈ చికెన్లో వేసేయండి. వేసిన తర్వాత ఈ చికెన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు అలాగే ఉంచండి. ఒక అరగంట అయిన తరువాత ఒక పెద్ద బౌల్లో వెసరు పెట్టుకొని 1 కేజీన్నర బియ్యం తీసుకోండి. వెసరు కాగిన తర్వాత అందులో బియ్యం వేయండి. బియ్యం వేసిన తర్వాత కొంచెం పలుకులుగా ఉన్నప్పుడే గంజి తీసేయండి. గంజి తీసి అన్నాన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని గంజి తీసిన తర్వాత అన్నం వేరే బౌల్లో వేసుకోండి. ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ రెసిపీని తీసుకొని ఈ వేడి అన్నం ఈ చికెన్ రెసిపీలో వేసేయండి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఇలా స్పూన్ తీసుకొని సమానంగా చేసి అన్నం ఎంత ఉడికిందో చూసుకోండి. ఇలా అన్నం వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఇలా వేయండి. ఇలా వేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన ఆనియన్ కొంచెం దీంట్లో పైన వేయండి. ఇలా వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేయండి. 4 పచ్చిమిరపకాయలు వేయండి. వేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. మీకు కావాల్సినంత నెయ్యి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక పెద్ద సైజు 2 నిమ్మకాయలను తీసి రసం తీసి ఈ అన్నం పైన వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక అరగంట స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. బిర్యానీ రెడీ.